నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. తెలుగు వన్ వ్యూయర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి మన భారతీస్ కిచెన్లో ఈరోజు దీపావళి స్పెషల్ కస్టర్డ్ బర్ఫీ. కస్టర్డ్ బర్ఫీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కస్టర్డ్ పౌడర్, 1 కప్పు షుగరు, డ్రై ఫ్రూట్స్, వెనిలా ఆర్ ఎనీ ఫ్రూట్ ఎసెన్స్, 2 చెంచాలు నెయ్యి, నిమ్మ చెక్కలు. సో మనకి స్టవ్ ఆన్ చేసుకోగానే నేను ఈ బర్ఫీలో యూస్ చేసిన డ్రై ఫ్రూట్ ఏంటంటే పిస్తాచియో. పిస్తా పప్పుని మనకి పూర్తి పప్పు కనుక మీ దగ్గర ఉంటే ఒక 10 నిమిషాలు హాట్ వాటర్లో కానీ లేదా మామూలు వాటర్లో కానీ వేస్తే పైనుండే తొక్క మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద ఇలా లాంగ్గా పిస్తాచియో మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం. అలాగే స్వీట్ అనగానే మనం నెయ్యి వేసి చేస్తాము. ఇందులో కూడా అతి తక్కువ నేతితోటి మనం ఈ ప్రిపరేషన్ పూర్తి చేసేస్తాం. కొద్దిగా మనకి డ్రై ఫ్రూట్స్ వేగడానికి, కాస్త క్రంచీగా ఉండడానికి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం నేతిలో వేపిద్దాం. సో మనకి ఈ పిస్తా పప్పులు ఒక్క 5 మినిట్స్లో మనకి వేగిపోతాయి, కమ్మని వాసన వస్తుంది. ఈలోగా మనం ముందు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం, 1 కప్పు అని చెప్పాము. కస్టర్డ్ పౌడర్ని వేరే మరి కొంచెం పెద్దదైన బౌల్లోకి వేసుకుని లంప్స్ లేకుండా ఇది సుమారుగా 1 గ్లాస్ వాటర్లో మనం ఈ కస్టర్డ్ పౌడర్ని లంప్స్ లేకుండా కలిపేసుకుందాం. ఇది చాలా మెత్తని పౌడర్ కాబట్టి మనకు చాలా ఈజీగా లంప్స్ లేకుండా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సో ఈలోగా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయి. బౌల్లోకి తీసేసుకుని మరి కొద్దిగా నేతిని జోడించి మనం 1 కప్పు కస్టర్డ్ అనుకున్నాము, 1 కప్పు షుగర్. ఈ షుగరు కరగడానికి ఆల్మోస్ట్ 1/4 నుంచి 1/2 కప్ షుగర్ కరగడానికి మనం వాటర్ వేసి ఈ షుగర్ని కొంచెం నీళ్ళతో పాటు కరిగేలాగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మనం ఈ ప్రిపరేషన్ చేసేస్తాం. సో ఈ విధంగా మనకి షుగరు వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ లంప్స్ లేకుండా 1 కప్పు సుమారుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ వాటర్ ఏదైతే ఉందో వాటర్లోనే కలిపాం మనం. దీనిని మనం ఈ షుగర్ కరిగిన సిరప్లో వేసేస్తున్నాం. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం కొంచెం కంటిన్యూస్గా దీన్ని స్టవ్ మీద ఉంచి సిమ్లో కలుపుకుంటూ ఉంటే మనకి బర్ఫీ ఒక 5 to 7 మినిట్స్ ఆఫ్ కుకింగ్ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. మనం అలాగే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇది మనం ఇప్పుడు ఎల్లో కలర్లో వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం, అదే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకోండి. పింక్ కలర్లో మనకి ఈ కస్టర్డ్ హల్వా బర్ఫీ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇలా మనకి 5 to 7 మినిట్స్ లోపల చక్కగా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా పైకి ఇలా నున్నగా మనకి బర్ఫీ రెడీ అయిపోతుంది. మనకి కొంచెం ఈ కన్సిస్టెన్సీ తెలియాలి, అంటే నీళ్లు పూర్తిగా సోక్ చేసి మనకి ఇది కొంచెం జామ్ టైప్లో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ మూమెంట్లో మనం మరి కొద్దిగా నేతిని జోడిస్తే ఈ పైన వేసిన నేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిగతా నెయ్యి మనకి కుకింగ్లో అయిపోయింది కాబట్టి. అలాగే మనం ఇక్కడ సర్వింగ్ బౌల్ ఏదైనా ఒక ప్లేట్ తీసుకుంటే దాన్ని కూడా కొంచెం గ్రీసీగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలా నేను ఆల్రెడీ కొంచెం నేతిని రాసి ఇలా మనం ఎందులో అయితే బర్ఫీ కట్ చేసుకుందాం అనుకుంటున్నామో అది కొంచెం వెడల్పైన ప్లేట్ కానీ కంచం కానీ అయితే కనుక మనకి ముక్కలు కోయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి బర్ఫీ దగ్గర పడిపోతుంది. ఇంకొక 2 మినిట్స్లో దీన్ని నేను డీబౌలింగ్ చేసి చూపిస్తాను.
మనకి ఇది మొత్తం ఒక పెద్ద లంప్ కింద ప్రిపేర్ అయిపోతుంది. దీనిని మనం కొద్దిగా అడ్జస్ట్ చేసి మన ప్లేట్ కానీ లేదా ట్రే షేప్లో కానీ చక్కగా వేడి మీద మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని సో మనం ఇది ముందుగా ఇది ఒక ప్లేట్లో మనం దీన్ని చక్కగా ప్లేస్ చేసాం. అయితే మనం కస్టర్డ్ ప్రిపరేషన్లో బికాస్ కస్టర్డ్కి దాని ఫ్లేవర్ ఉంటుంది, ఒక మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకున్న ఈ ఎసెన్స్ కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేస్తే, యాక్చువల్లీ ఇది ఫ్రూట్ ఎసెన్స్, లేదా మీకు ఇష్టమైతే పైనాపిల్ కానీ వెనిలా కానీ దట్ ఈస్ అప్ టు యూ, అది మనం యాడ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ తోటి పాటుగా మన ఎసెన్స్ని డ్రై ఫ్రూట్స్లో నేను మిక్స్ చేస్తాను. ఈ టచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఎసెన్స్ 1 స్పూన్ ఆఫ్ ఎసెన్స్ మనకి డ్రై ఫ్రూట్స్లో కలిసిపోయింది. సో చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ని మనం, మీ దగ్గర ఒరిజినల్ ఫ్రూట్స్ ఉంటే పైనాపిల్ ముక్కలు కానీ స్ట్రాబెర్రీ ముక్కలు కానీ అలాగే యాపిల్ కానీ చక్కగా మనం చుట్టూ పెట్టి కూడా దీన్ని డెకరేట్ చేయొచ్చు. దీన్ని ఒక్క 15 మినిట్స్ మనం కూల్గా ఉంచడానికి పెట్టేసి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి ఎమర్జెన్సీకి కావాలంటే, లేదా అదర్వైజ్ దాన్ని న్యాచురల్గా మనం ఒక 15-20 మినిట్స్ కూల్ అయిన తర్వాత దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. కట్ చేసే ముందు లెమన్ ఎప్పుడు వాడాలో చెప్తాను. సో ఇలా ఈ కస్టర్డ్ బర్ఫీ మీద మనం గింజలు తీసేసిన ఒక నిమ్మకాయ చెక్క, ఈ జ్యూస్ని మనం చక్కగా దీని మీద ఇలా పిండుకుని అప్పుడు మనం ముక్కలు కట్ చేస్తే ఈ తీపితో పాటు ఈ పులుపు, తర్వాత మన ఈ ఫ్రూట్ ఫ్లేవరు, ఈ డ్రై ఫ్రూట్ ముక్కలు చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన షేప్లో చక్కగా మనం దీన్ని కట్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది ఇది. సో ఇదండి మన దీపావళి బర్ఫీ తయారీ విధానం. అతి తక్కువ టైంలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం కలర్ఫుల్గా ఉండే బర్ఫీని మన కిచెన్లో తయారు చేసుకున్నాం. మరి దీపావళి రోజున మీరు కూడా మీ కిచెన్లో ఇంత ఈజీగా, ఇంత కలర్ఫుల్గా, టేస్టీగా ఉండే ఈ బర్ఫీని తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. అంతేకాకుండా ఈ దీపావళి పండుగ రోజు కోటి కాంతుల వెలుగులు మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో వెలగాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలతో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. I'm sure you're going to make this at your own house and give it to everybody. So please try these special chocolates and please serve it to everybody. I'm sure all of you all must have eaten the phalli chikki or the peanut chikki. So let's try making something fun with it today along with chocolate. So let's start.